ఇప్పుడు ఐఏఎస్ అనగానే సివిల్ సర్వీసెస్ అనగానే ఇప్పుడు ర్యాంకులు అనేది ఒకటి వచ్చిందండి. మీకు అప్పుడు ఎంత ర్యాంక్ తెచ్చుకున్నారో నేను అడగచ్చా? మీరే చెప్పండి. అంటే మామూలుగా ఉద్యోగపరంగా మీరు నెంబర్ 1 అండి ర్యాంకు. ఐఏఎస్ ఈ సివిల్ సర్వీసెస్లో మీ ర్యాంక్ ఎంత వచ్చి ఉంటుంది? నెంబర్ 1 అండి. నెంబర్ 1 1972లో నేను ఆల్ ఇండియా ఫస్ట్ ఐఏఎస్లో. 1972లో ఐఏఎస్, ఐఎఫ్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్లో కూడా నేను నెంబర్ 1 ర్యాంక్. నేను 6th క్లాస్ చదువుతున్నానండి అప్పుడు. బాగుందండి, సంతోషం. ఇప్పుడు మీ చదువు చూస్తే చాలా, అంటే ఇప్పుడు చదివేదానికి ఉద్యోగానికి ఎలాగైతే ఉండట్లేదో, సంబంధం ఉండట్లేదు, మీ చదివిన తీరు కూడా అలాగే ఉంది. ఫిజిక్స్ చదివారు, తర్వాత ఎకనామిక్స్కి వచ్చారు, తర్వాత ఐఏఎస్కి వెళ్ళారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి కారణం ఏంటండి? అంటే మీకు ఒక మీ గోల్ మెయిన్ ఐఏఎస్సా, లేకపోతే ఫిజిక్స్ అయ్యి సైంటిస్ట్ అవుదామనా, లేకపోతే ఎకనమిస్ట్ అవుదామనా? ఇది మీద నాకు వచ్చిన అనుమానం ఉండేది. అంటే నేను ఒక్కనే కాదండి, చాలా కెరియర్స్ మారిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరేదో ఇప్పుడు టీవీ ఛానల్ పెట్టారు, రేపు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోవచ్చు కదా. అట్లాగే ఇప్పుడు చేస్తూ ఉంటాను. నేను కూడాను ఐఏఎస్ పాస్ అవ్వాలని మా నాన్నగారు చెప్పేవారు. నువ్వు ఐఏఎస్ చదవాలి నాకు 13 ఏళ్ళు 14 ఏళ్ళప్పుడు కూడా చెప్పేవారు. ఐఏఎస్ పరీక్ష రాయడానికి ఒక డిగ్రీ ఉంటే చాలు. ఏ డిగ్రీ అని కాదు, అది ఆంథ్రోపాలజీలో అవ్వచ్చు, అగ్రికల్చర్లో అవ్వచ్చు, న్యూక్లియర్ ఫిజిక్స్లో అవ్వచ్చు. ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది అన్నమాట. సో ఏం చదవాలని, నాకేదో ఫిజిక్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పుడు. మ్యాథ్స్, ఫిజిక్స్ బాగా ఉండేది, అది చదివాను అనమాట. ఇది ఒక ఐఏఎస్ రాయొచ్చు, ఒకవేళ ఐఏఎస్ రాకపోతే కూడా తర్వాత పర్సీవ్ చేయొచ్చు, ఫిజిక్స్తో ఏదో అకాడమిక్స్లో పిహెచ్డి చేసి చేయొచ్చు అన్నట్టుగా కూడా ఆలోచన ఉండేది. అందుకని ఫిజిక్స్ మీద కొంచెం ఆసక్తితో చదివాను. ఆల్టర్నేటివ్ ఉంటుందని కూడా చదివాను. ఏదో అదృష్టం కొద్దీ ఐఏఎస్ పాస్ అయ్యాను. తర్వాత 4-5 ఏళ్ళు ఉద్యోగం చేశాక మా ఫ్రెండ్స్ అందరు, నాతో ఐఐటీలో చదివిన వాళ్ళందరూ కొంతమంది పిహెచ్డీలు చేసేసి డాక్టరేట్లు అయిపోయారు. నేనేమో అప్పుడు పార్వతీపురం సబ్ కలెక్టర్గా ఉండేవాడిని. నేను ఇంకా చదవలేదు, నాకు ఇంకాను వాళ్ళందరూ పిహెచ్డీలు అయిపోయారు, నేను ఇంకా చదువుకోవాలి కదా అనిపించింది అనమాట. ఐఏఎస్లో స్టడీ లీవ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు హైయర్ స్టడీస్ పర్సూ చేస్తూ ఉంటే స్టడీ లీవ్ ఇస్తారు, కొంచెం జీతం ఇచ్చి లీవ్ ఇస్తారు. ఏం చదవాలి, ఫిజిక్స్ ఏమి చదివితే ఐఏఎస్లో అంత ఇంపార్టెంట్ కాదు కదా, అంచేత ఎకనామిక్స్ చదివితే మంచిదని ఎకనామిక్స్లోకి వెళ్ళాను అన్నమాట. ఓకే.